నేలపాలు అవుతుంది వర్షాలకు, లారీలు లేక. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయబట్టి మొత్తం అంగడంగడి అవుతుంది. గత ప్రభుత్వం సూపర్ ఉంటుంది. ఎప్పటికప్పుడు వెళ్ళిపోయినాయి. 10 ఏళ్ళ పాలనలో జబర్దస్త్ పోయినాయి. ఎప్పటికప్పుడు వెళ్ళిపోయినాయి. రేవంత్ రెడ్డి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకానా అని చెప్పుబట్టి చంపుతాం. చెప్పుబట్టే చంపుతాం. కాంగ్రెస్ మంచి అంటే ఇట్లా వడ్లని తడిచిపోయినాక ఏం మంచిగా ఉంటుంది. తడిచిపోయి నెల రోజుల్లో మ్యాచ్ వచ్చినాక నెల రోజుల్లో కాంట పెట్టినంటే సుద్ధ మంచిది కాదు కదా. ఏదో 2-3 రోజులలో వారం, మినిమం 10 రోజులు ఆడోళ్ళు వచ్చి ఇబ్బంది పడుతారు. ఆడోళ్ళకి ఐకేఫ్ సెంటర్లకు వచ్చి వాళ్ళు నూక్కుడు చేసుడు అది చేస్తారు. ఇక మళ్ళీ వేస్తారు అనేది ఏం చెప్పగలుగుతారు. ఇట్లా వేసినాక వేస్తారు ఎవరన్నా. వాళ్ళు తడిచిపోయినాక రైతు గోస తెలుస్తుంది కదా ఎవరికైనా. ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉన్నది, పని అయింది, అన్ని మంచిగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిండు, రైతు బంధు కట్టిండు, రుణమాఫీ చేస్తాడు, రుణమాఫీ కట్టిండు, అన్ని ఆతరం దానిండు. ఆయన బుధాలు వేసుకొని పోతారు. ఒక్క మన వచ్చిన వాళ్ళు లేరు, ఒకసారి పని చేసిన వాళ్ళు లేరు. తొవ్వలు లేవు, దారిలో వెవ్వి లేవు, అన్ని వీకినాయి. ఏ తులం బంగారం పెట్టరు, మన పెట్టరు, ఎవరు పెట్టరు. అన్ని ఉత్తుతే అన్ని లంగతనాలే, మొత్తం లంగతనాలే. ఒక్కటని నిజం లేదు. నేను కోసి నెల రోజులు అవుతుంది, పొలం కోసి ఇంతవరకు రాలేరు, చేయలేరు. మ్యాచ్ వచ్చి 20 రోజులు అవుతుంది. 20 రోజుల నుంచి ఇక్కడనే ఉంటున్న చిన్నపిల్లలు ఎట్లా, ఎండ ఎట్లా కొడుతుంది, మా బాధ్యత ఎట్లా, ఏం కదా, ఎవరు మా బాధ్యత చూసేది? అడ్లు అసలుకి కొందామని కూడా అత్తలేరు. ఇంత పెద్ద బీట్ ఇది. కేసీఆర్ ఉన్నప్పుడు ఇటు వచ్చేసరికి అటు పోయేటి. ఇప్పుడు గిన్ని రోజులు అయ్యే మొలకలు వస్తున్నాయి. 15 రోజుల పోసి తిందామంటే నూకలు లేకుండా చేస్తున్నావు. మరి ఎన్నడు పెట్టుడు ఏం కథ? వర్షం ఆయిల కొట్టింది, మొత్తం చెప్పి ఆడుతున్నాయి అడ్లు. మీకు పుణ్యం ఉంటుంది జర్రా ముఖ్యమంత్రి సారు, మీకు 10,000 నమస్కారం. జర్రా చక్కగా కాంట పెట్టుకొని ఆయన తన పాడు చేయి. మాకు వనవాసం అవుతుంది. రైతు మారాలంటే రైతు పాలుగుతుంది ఇక్కడ. రైతుని 10 మంది బతుకుంటా పెంకలు చేతికి వస్తున్నాయి మాకు.